ఇప్పుడు ఈ బొద్దింక నువ్వు వచ్చి నన్ను వాటేసుకునేటట్టు ఎట్ట చేస్తుందో చూడు. ఆ చంద్రుల్లో కుక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనందాలో తిక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్తాందే ఉక్క. ఓ చికిరి 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 చికిరి. చూసినావా, చట్నీ కూడా పెట్టను అన్నావు కదా, నేరుగా వచ్చి వాటేసుకున్నట్టు చేసుండాను. హగ్గులో ఎంత మత్తుండదని తెలిస్తే పెగ్గెప్పుడు వదిలేసేవాడిని కదా పాపా. నాకు బొద్దింకంటే భయం, నాకు భయం, నాకు బొద్దింకంటే భయం, నాకు భయం, నాకు భయం, నాకు భయం వేస్తుంది. అట్ట ఉండాలి మనతో. అమ్మ భయం వేస్తుంది, నాకు భయం, నాకు బొద్దింకంటే భయం. డ్రీమ్ ఎట్టుండదంటే నేరుగా వచ్చి ఆ పాప వాటేసుకున్నదంటే ఎట్టా ఉంటుందో. ఇంకా ఏమిరో చూస్తావు, విసురు. ఇదిగో బొద్దింకా, పాపని పెద్దగా ఇబ్బంది పెట్టకూడదు చెప్తా ఉండ. ముందుగా పోయినావా, మీద పడినావా, పాప పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను వాడేసుకునేట్టు చేసినావా, ఇంతవరకే. ఇంకేమైనా ఎక్స్ట్రాలు చేసినావు అనుకో, నలిపేస్తా. భద్రంగా పో. నన్ను చూసి భయపడటానికి నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? వద్దులే పాపా, చెప్పినానంటే వారం రోజులు అన్నం తిన్నాం మానేస్తావు నువ్వు. అంటే ఏంటి నువ్వు అనేది? ఏమనుకుంటున్నావు నా గురించి? వద్దని చెప్తా ఉన్నాను కదా, నీకే భయపడలేదు. బుద్ధి ఇంకేం భయపడతానని అన్నానంటే నువ్వే ఊహించుకో. అంటే నీ కంటికి నేను రాక్షసులా కనిపిస్తున్నానా? నేను చెప్పినానా? డైనోసార్లా కనిపిస్తున్నానా? నేనేమైనా అన్నానా? ఇంకెలా కనిపిస్తున్నా నీకు? ఎందుకు నన్ను చూస్తే అంత భయం వేస్తుంది? భూతాలు ప్రేత పిశాచాలు అనుకో, ఆంజనేయ స్వామి దండకం చదువుకుంటే భయపడిపోతుంది. ఏయ్, అది కూడా దాటి భయపడినానంటే నువ్వే ఆలోచించుకో. అంటే అంటే ఏంటి నువ్వు అనేది? నేను ఎలా కనిపిస్తున్నా నీకు? నా మొహం చూస్తుంటే నీకంత భయం వేస్తుందా? అది నీ అద్ద నిన్ను మోసం చేస్తా ఉండదు పాపా. నువ్వే అంత ఫిగర్ ఏం కాదు. టైట్ క్లోజ్ లో చూస్తే చూడు విజయ, నాది అనుకుంటే నువ్వు కోరుకున్న నలుగురే మిగులుతారు. మనది అనుకుంటే మన ఇల్లే కాదు, మన ఊరు కూడా మనదవుతాది. మా వదిన అన్న ఎంత ప్రేమగా ఉండేవాళ్ళో నాకు తెలుసు. మా వదిన బిడ్డల్ని ఎంత ప్రేమగా చూసుకునేటిదో నాకు తెలుసు. పెళ్లికి ముందు మా ఎన్న నన్ను బిడ్డలా చూస్తే, పెళ్ళయ్యాక మా వదిన కూడా ఆ ముగ్గురు బిడ్డలతో పాటు నన్ను కూడా సొంత బిడ్డలా చూసింది. అమ్మ దూరం అయిపోయినప్పుడు ఆ ఇంటి పెద్ద బిడ్డే మిగిలిన బిడ్డలకి అమ్మవుతాది, నాన్నవుతాది. మా వదిన చచ్చిపోయినాక మా ఎన్నని అట్లా ఒంటరిగా వదిలేస్తే ఆ బిడ్డల్ని చూసుకోలేక పిచ్చోడైపోతాడు. పసి బిడ్డల్లాంటి వాళ్ళని ఎట్టా చూసుకోవాలనో మా ఎన్నకి తెలీదు. అట్టంటప్పుడు
నాకు పెళ్ళైతే చాలు, నా జీవితంలోకి ఓ పెనిమిటొస్తే చాలు, నా కడుపున పిల్లలు పుడితే చాలు అనుకుంటే నాకంటే స్వార్థపర్రాలు ఎవరైనా ఉంటారా? అందుకే మా అన్న వదినలు నన్ను పెద్ద బిడ్డగా పెంచినందుకు నేనే ఈ బిడ్డలకి అమ్మైనాను. ఓ పొద్దు మా అన్నే అన్నాడు, నా బిడ్డలతో పాటు నాకు అన్నం పెట్టిన అమ్మవమ్మ నువ్వు అని. మా అన్న మనసులో అమ్మ స్థానం సంపాదించుకున్నాను. అంతకంటే గొప్ప విషయం ఏముండాది? అందుకే మా అన్నని ఆ బిడ్డల్ని వదిలిపెట్టి పోవాలనుకోలేదు. ఇదే నా కుటుంబం అనుకున్నాను. ఏడే బతకాలనుకున్నాను. ఈ ఇంటి ఆడపడుచుగా కాదు, అమ్మగా బతకాలనుకున్నాను. ఈ పొద్దు వరకు నేను అట్నే బతుకుతున్నానులే. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు అమ్మ కాదు, గుళ్ళో అమ్మవారు కనిపిస్తున్నారు. కానీ అమ్మవారు కూడా గుడికొచ్చిన అందరినీ కరుణించదు. కష్టాలు పెడుతుంది, పరీక్షలు పెడుతుంది. కానీ మీరు ఆ బిడ్డలకు ఏ చిన్న కష్టం రానివ్వలేదు. చివరికి మావయ్య గారికి కూడా ఏ చిన్న ఇబ్బంది రాకుండా చూసుకున్నారు.